పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని అధికార బృందంతో కలిసి జూరిచ్ బయలుదేరతారు. అక్కడి భారత రాయబారితో భేటీ అవుతారు. మొదటి రోజు జూరిచ్ లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. అనంతరం హోటల్ హయత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా అనే పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు. ఆర్సిలాల్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రెండో రోజు సిఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చ, సోలార్ ఇంపల్స్, కోకోకోలా వెల్స్పన్, ఎల్జీ, కార్ల్బర్గ్స్, సిస్కో, వాల్మార్ట్, ఇంటర్నేషనల్, కాగ్నిజెంట్ తదితర సంస్థల చైర్మన్లు, సీఈఓలతో జరిగే సమావేశానికి యూఏఈ ఎకనామీ మంత్రి అబ్దుల్లా బిన్తో కలిసి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ చర్చాగోష్ఠులు, బ్లూంబర్గ్ ఇచ్చే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరిస్తారు. మూడో రోజు అగ్రగిరి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని రాష్ట్రంలో మానవ వనరులు, మౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థ నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వివరిస్తారు. నాలుగో రోజు ఉదయం తిరిగి భారత్కు బయలుదేరుతారు.